హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మార్గాన్ తమిళ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. అందరికన్నా నేనే లేట్ చూసానేమో. లియో జాన్ పాల్ అనే న్యూ డైరెక్టర్ని పరిచయం చేస్తూ విజయ్ ఆంటోనీ నిర్మించిన మూవీ ఇది. చాలామంది మార్గాన్ అంటున్నారని నేను ఈ మార్గాన్ని ఎంచుకొని మూవీ చూసే ముందు కొన్ని రివ్యూస్ అయితే చూసా. కొంతమంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. సరే, మరి డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎలాగో ఇస్తాం, థ్రిల్లర్ మూవీ రివ్యూస్ ఎలాగో ఇస్తున్నా కాబట్టి అందరిలా స్పీడ్గా రివ్యూస్ ఇవ్వలేకపోయినా సరే నాకేమనిపించిందో చూసి చెప్తా. మనకు వ్యూస్ వచ్చినా రాకపోయినా డోంట్ కేర్. మరి మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఈ మూవీకి యావరేజ్, డీసెంట్ వాచ్, వన్ టైం వాచబుల్ అనే ఇలాంటి మాటలు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మూవీ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. వాట్ ఏ ఫంటాస్టిక్ ఫిల్మ్ ఇది. అల్టిమేట్, అసలు చాలా బాగా తీశారు. ఇది హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్. ఇదే మూవీ హాలీవుడ్లో వస్తే అదిరిపోయిందిరా అంటారు. మనాళ్ళు తీస్తే మాత్రం వంకలు పెడతారు. ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్లో చూసా. ఈ స్టోరీ లైన్తో హాలీవుడ్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ టైప్లో ఉంటాయి. బట్ రియల్లీ ఇక్కడ మన సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీ లైన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఆ ట్విస్ట్లు, థ్రిల్స్, ఆ మిస్టరీ, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ఎంటైర్ మార్గాన్ టీమ్. ఎప్పుడు రొట్టకొట్టుడు క్రైమ్ థ్రిల్లర్స్లా కాకుండా ఒక కిల్లర్ మనుషులను చంపేస్తుంటాడు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇలా ఎన్నో సినిమాలు మనం చూస్తూనే ఉంటాం. బట్ ఇది చాలా డిఫరెంట్గా, యూనిక్గా, అసలు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ హోల్డ్ చేసిన విధానం సీట్ ఎడ్జ్లో నన్ను కూర్చుని పెట్టింది. కిల్లర్ని కనిపెట్టడానికి ఒకే ఒక క్యారెక్టర్ని యూజ్ చేసుకుని ఆ క్యారెక్టర్ని కూడా స్ట్రాంగ్గా చూపిస్తూ మంచి థ్రిల్ రైడ్ ఇచ్చారు. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా, లాస్ట్ 10 minutes ముందు వరకు కూడా ఆ కిల్లర్ ఎవడో కనిపెట్టలేం. ఎక్సలెంట్ ఉంది ఆ ట్విస్ట్. నిజంగా థియేటర్కి వెళ్ళి పడుకున్న వాళ్ళకైతే నచ్చదు. మంచి మూవీని చెడగొట్టుకుని అబ్బాయిలు. ఇప్పటికి కూడా ఈ మూవీని ఎవరు చూడకపోతే ఎవరో మాటలు విని నిజంగా చూడండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. అండ్ మూవీ టీం చేసిన తప్పు ఏంటంటే సరైన ప్రమోషన్స్ చేయలేదు. ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓటీటీకి వచ్చాక అదిరిపోయిందిరా మూవీ అని ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది. అండ్ హడావిడిగా మూవీని ఎప్పుడు చూడొద్దు. పీస్ ఆఫ్ మైండ్తో చూడండి. మనం మూవీ చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమే. అండ్ ఈ మూవీని చూస్తున్నప్పుడు కూడా కాన్సన్ట్రేట్గా చూడండి. ప్రతి ఒక్క పాయింట్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. లాజిక్గా చాలా సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ విజయ్ ఆంటనీ మెయిన్ హీరోనే కావచ్చు, బట్ విజయ్ ఆంటనీని డామినేట్ చేసి ఈ అరవింద్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అజయ్ దిషన్ కుర్రాడు మాత్రం పీక్స్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అతనికి ఫస్ట్ మూవీ అంట. మళ్ళీ విజయ్ ఆంటనీ స్టోరీ సెలక్షన్ పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. చాలా ప్రయోగాత్మక సినిమా. దీన్ని కూడా అలానే తీశారు. రియల్లీ గట్స్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్. అసలు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే ఇలాంటి ఆనిముత్యాలు వస్తుంటాయి. ఆ ఎడిటింగ్కి పూర్తి మార్క్స్ ఇవ్వచ్చు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అక్కడక్కడ ఉంటుంది. బట్ ఎక్కడా కూడా మీరైతే కన్ఫ్యూజ్ కారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్తో సహా లాస్ట్ 10 నిమిషాల వరకు కూడా నిజమైన సీరియల్ కిల్లర్ ఎవడో కూడా గెస్ చేయలేరు. ఇది నా ప్రామిస్. ఫస్ట్ హాఫ్లో 4 గోడల మధ్య జరిగే ఇన్వెస్టిగేషన్ కొంతమందికి లిటిల్ బిట్ ఓకే ఇష్ అనొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ పూర్తిగా థ్రిల్లింగ్ రైడ్ ఉంటుంది. మధ్యలో పాటలు పెట్టయితే విసిగించలేదు. చాలా హ్యాపీ. అయితే అరవింద్ ఫ్లాష్ బ్యాక్, వాడి లవ్ స్టోరీ కాస్త సిల్లీగా అనిపించింది నాకైతే. అండ్ ధ్రువ్ క్యారెక్టర్లో విజయ్ ఆంటనీ యాక్టింగ్ అయితే నచ్చింది. అతనికి వేసే మేకప్ కూడా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ కూడా నాకైతే నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది అబ్బా. బ్యూటిఫుల్ విజువల్స్, నైట్ టైం చాలా సీన్స్లో కెమెరా బెస్ట్ వర్క్, కొంత గ్రాఫిక్స్ వర్క్ అంతా చాలా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే మార్గాన్ ఇదొక మంచి థ్రిల్లింగ్ రైడ్. నేనైతే ప్రతి సీన్ కూడా థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తూ సీట్ ఎడ్జ్లో కూర్చున్నా. మరి మీరు కూర్చోవాలనుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ మూవీకి నేను ఇచ్చే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.